తెలివైన కోతి కథ. ఒక అడవిలో చింటూ అనే తెలివైన కోతి ఉండేది. అది ఒక పెద్ద చెట్టుపై నివసిస్తూ రోజూ పండ్లు తింటూ సంతోషంగా ఉండేది. ఆ చెట్టు కింద ఉన్న నదిలో మగ్గు అనే మొసలి ఉండేది. ఒకరోజు చింటూ చెట్టుపై కూర్చుని పండు తింటుండగా అది జారి నదిలో పడింది. నదిలో పడిన పండును మొసలి తింది. అబ్బా, ఈ పండు ఎంత రుచిగా ఉందో అని చింటుకు చెప్పింది. చింటూ ఇంకొక పండును నదిలోకి వేసింది. అలా చింటూ మగ్గు మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు చింటూ ఇచ్చిన పండును మగ్గు తీసుకెళ్లి తన భార్యకు ఇచ్చాడు. ఆ పండ్లు తిన్న మగ్గు భార్య, "ఇవి చాలా రుచిగా ఉన్నాయి. ఈ పండ్లు తినే చింటూ గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో" అని అంది. "ఏమండి, నాకా చింటూ గుండె కావాలి" అని అడిగింది. దానికి భర్త అయిన మగ్గు ఆలోచించి వెంటనే చింటూ దగ్గరకు వెళ్ళాడు. "నువ్విచ్చిన పండ్లు నా భార్యకు చాలా బాగా నచ్చాయి. నిన్ను ఇంటికి తీసుకురమ్మంది. నాతో మా ఇంటికి వస్తావా?" అని అడిగాడు. చింటూ సరే అనింది. మగ్గు వీపుపై చింట కూర్చుంది. కొంత దూరం వెళ్ళాక మగ్గు నిజం చెప్పాడు. చింటూ వెంటనే ఆలోచించి, "అరే, నా గుండె చెట్టుమీదే ఉంది. వెనక్కి వెళ్ళి గుండె తీసుకుందాం" అని చెప్పింది. మగ్గు చింటూ చెప్పింది నిజమేనని నమ్మి వెనక్కి తీసుకెళ్లాడు. చింటూ వెంటనే చెట్టుమీదకి ఎక్కి ఇలా అంది, "ఓరే బుద్ధిలేని మొసలి, ఎవరైనా గుండె లేకుండా బ్రతుకుతారా?" మగ్గు సిగ్గుతో తల వంచుకొని నదిలోకి వెళ్ళిపోయాడు. నీతి: తెలివి ఉంటే ఏదైనా సాధ్యమే.